గుంటూరు తూర్పు నియోజకవర్గం 10వ డివిజన్ పరిధిలో పలువురు టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. పలు కుటుంబాలను వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి నూరి ఫాతిమా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసం వస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని ఫాతిమా హామీ ఇచ్చారు. జగన్ ప్రకటించిన మేనిఫెస్టో చూసి ప్రతి ఒక్కరూ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఈరోజు అలీనగర్ 10వ వార్డులో మరి సోను సర్దార్ ఆధ్వర్యంలో వాళ్ళంతా యువతరం అంతా ఈరోజు మరి కార్మికులు యువతరం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. బలం అనేది ఇంకా మెరుగ్గా ఇంకా బలోపేతంగా అవుతూ ఉంది. ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ సిద్ధాంతాలు కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండే తనను కానీ ప్రతి విషయంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడానికి భావి తరాల కోసం ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఒక వీళ్ళ అసోసియేషన్ కానీ లేకపోతే వీళ్ళకి కావాల్సినవి అన్ని ప్రతి ఒక్కటి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు మేము తోడుంటాము, జగనన్నకి తోడుంటేనే మా సంక్షేమం కానీ మా అభివృద్ధి కానీ జరిగింది అని చెప్పి ఒక నమ్మకం ఉంది. ఈరోజు మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 25,000 తక్కువ ఉన్న శాలరీస్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కూడా పథకాలు అమలు అవుతాయని చెప్పడంతో చాలామంది ఎంప్లాయీస్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఎంప్లాయీస్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము అని చెప్పి ఈరోజు ఆయన కల్పించిన భరోసాకి వాళ్ళందరూ తోడుంటున్నారు. అదేవిధంగా కార్మికులు అంటేనే నిజంగానే ఈరోజు అలీనగర్ 10వ వార్డులో మరి సోను సర్దార్